హలో అండి. అందరికీ నమస్కారం. బీఆర్ నాయుడు అంటే జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన కోపం, విపరీతమైన ద్వేషం. బీఆర్ నాయుడు మీద ఉన్న కోపం కారణం ఏందంటే, ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని పెద్ద ఎత్తున ఎత్తి చూపాడు. అది జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకి బీఆర్ నాయుడు మీద ఉండే కోపం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీవీ5 జర్నలిస్టుల మీద రాజద్రోహం కేసులు పెట్టారు. ఆ కేసులకు కూడా భయపడకుండా టీవీ5 జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించింది. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఎలా ఉంటదంటే, ఆయన ప్రశ్నిస్తే ఆయన సొంత పార్టీ ఎంపీనే ఊరుకోలేదు. సొంత పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు గారిని కస్టోడియల్ టార్చర్ పెట్టిన కేసు ఇప్పుడు మనం చూస్తున్నాంగా. జగన్మోహన్ రెడ్డి గారు తనను ప్రశ్నించినందుకు సొంత కుటుంబాన్నే ఊరుకోలేదు. చూసాంగా తల్లి విషయంలో, చెల్లి విషయంలో, బాబాయ్ విషయంలో ఏం జరిగిందో. తనతో పాటు జైలుకొచ్చినటువంటి ఏ2 విజయసాయిరెడ్డిని కూడా పక్కకు నెట్టాడు. తనని ఏ విషయంలోనన్నా క్వెషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అస్సలు నచ్చదు. సొంతోళ్ళనే వదిలిపెట్టినోడు తన రాజకీయ ప్రత్యర్థులను వదిలిపెడతాడా? వదిలిపెట్టే అవకాశం ఉంటదా? ఖచ్చితంగా ఉండదు గదా! ఇప్పుడు బీఆర్ నాయుడు ఇవాళ కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌గా నియమించబడుతున్నాడు అనే వార్త వచ్చిన రోజు నుంచి, అంటే ఇంకా ప్రభుత్వం అఫీషియల్‌గా అనౌన్స్ చేయలే. కేవలం ఒక వార్త వచ్చింది. ఆ వార్త వచ్చిన రోజు నుంచి బీఆర్ నాయుడు మీద, బీఆర్ నాయుడు కుటుంబం మీద ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేయడం మొదలెట్టేశారు. ముందుగా బీఆర్ నాయుడు వాళ్ళ కుమారుడిని టార్గెట్ చేశారు. ఆ కుమారుడికి రకరకాల విషయాలను అంటగడుతూ ప్రచారం చేశారు. చివరికి బీఆర్ నాయుడు కుమారుడు కోర్టుకెళ్ళి వాటి మీద, అలాంటి వార్తల మీద స్టే తెచ్చుకోగలిగాడు. లేకపోతే వాళ్ళ అఫీషియల్ మీడియాలో, అఫీషియల్ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా ప్రచారం చేశారు. కోర్టుకెళ్ళటం వల్ల ఆ ప్రచారాలన్నీ ఆగిపోయినాయి ఆ రోజుల్లో. తర్వాత బీఆర్ నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయ్యారు. ఆ రోజు నుంచి వైసీపీ మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ద్వారా ఎంత విషం కక్కేయాలో అంత విషం బీఆర్ నాయుడు మీద కక్కిస్తూనే ఉన్నారు. ముందు గోవులు, చనిపోని గోవుల్ని చనిపోయినట్టుగా వైసీపీ అధికారులు ఉన్నప్పుడు ఎక్కడో చనిపోయిన గోవులు ఫోటోలు తీసుకొచ్చి, ఇగో ఈ గోవులు బీఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత చనిపోయాయని ప్రచారం చేయడానికి కొన్ని క్రియేట్ చేసే ప్రయత్నం, అంటే ఆ ప్రచారాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇదే భూమన దగ్గరుండి చేసే ప్రయత్నం చేశాడు. దాన్ని బీఆర్ నాయుడు గారు కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు ఛాలెంజ్‌గా తీసుకుంది. మీడియాని పిలిపించి మరీ చూపించింది. వైసీపీ నాయకులు కూడా ఛాలెంజ్ విసిరారు ఆ రోజుల్లో. చూపిద్ది గాని రా గోవుల్ని మీరెలా చూసుకున్నారు, మేమెలా చూసుకుంటున్నాం అన్నది ఆ రోజు మీడియా ముందే చూపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడో ఎక్కడో చనిపోయిన గోవుల్ని ఇప్పుడు చనిపోయినట్టుగా క్రియేట్ చేస్తున్నారన్నది కూడా ఆధారాలతో నిరూపించారు. సరే, అదక్కడ ఆగిపోయింది. తర్వాత కింద తిరుపతిలో తాగేసిన మద్యం బాటిల్ తీసుకెళ్ళి తిరుమల కొండ మీద పెట్టి, తిరుమల కొండ మీద ఎవరో మద్యం తాగుతున్నారు, తిరుమల కొండ మీద అపచారాలు జరుగుతున్నాయని క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఇంతకీ ఆ మద్యం బాటిల్ అక్కడ పెట్టింది ఎవరు అని ఆరాధిస్తే సీసీ కెమెరాల ద్వారా సాక్షి కెమెరామెన్ బయటపడ్డాడు. వైసీపీ కార్యకర్త బయటపడ్డాడు. అంటే బదనాం చేయటం కోసం బీఆర్ నాయుడు గారిని, అంటే బీఆర్ నాయుడు గారి మీద ఉన్న కోపంతో తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఇష్టం వచ్చిన ప్రచారం చేయడానికి వైసీపీ వెనకాడటం లేదు. నిన్న శనివారం నాడు రాత్రిపూట బీఆర్ నాయుడు గారికి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేశారు. వైసీపీ వాళ్ళు దాన్ని గట్టిగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ నాయుడు గారు ఒక మహిళతో సన్నిహితంగా ఉన్నట్టుగా ఉన్న వీడియో. ఎప్పుడో బీఆర్ నాయుడు గారు ఒక 20-25 ఏళ్ల క్రితం దిగినటువంటి ఫోటోస్‌ను కూడా వాడుకుంటూ ఆ వీడియోలో పెడుతూ క్రియేట్ చేశారట. ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇయాల బీఆర్ నాయుడు గారు దానికి భయపడకుండా ప్రెస్ మీట్ పెట్టారు. భయపడలే ఆయన. కంప్లెయింట్ చేశారు చట్టపరంగా. ప్రజలకు వివరించడానికి ప్రెస్ మీట్ పెట్టారు, ట్వీట్ చేశారు, అన్ని రకాలుగా స్పందించారు ఆయన. ఆయన అనేది ఏందంటే అసలు ఆ వీడియోలో తప్పే ఉంది. ఆ వీడియోలో ఏమైనా వల్గారిటీ ఉందా? ఆ బీఆర్ నాయుడు గారు అన్నటువంటి మాటనే మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏమి ఏమి ఏం వీడియోలు పెడతాడండి ఆయన? ఇప్పుడు ఏదైతే వీడియోలు పెట్టాడో వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ మోర్ దెన్ 30 ఇయర్స్ నుంచి మాకు ఫ్యామిలీ పరిచయాలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి మేము పోతాం, మా ఇంటికి వాళ్ళు వస్తారు. అంత మాత్రాన
అసలు కొన్ని చోట్ల వీడియో మార్పింగ్ చేయడం జరిగింది. ఆ చేసే గాడిదలు సరిగా కూడా చేయలే. మళ్ళీ నేను ఎన్నిసార్లు చూసినా అందులో నాకేం తప్పు కనిపించలే. సో ఇవన్నీ చీప్ పాలిటిక్స్ ఆడి నా మీద బురద జల్తానంటే నేను భయపడేటోడిని కాదు. నేను నీలాగా రిజైన్ చేయమంటే చేసేవాడిని కూడా కాదు. సో ఇవన్నీ కూడా బిఆర్ నాయుడు గారి మాటలు విన్నారుగా. 25 ఏళ్ళ 30 ఏళ్ళ స్నేహం ఉన్నటువంటి కుటుంబంతో ఉన్నటువంటి వీడియోని ఇప్పుడు బిఆర్ నాయుడు గారితో ఒక మహిళకి ఇబ్బంది ఉంది అనుకోండి, ఎగ్జాంపుల్. ఆ మహిళ బయటకు వచ్చి చెప్పాలి. ఆ మహిళ కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్పాలి. లేదు బిఆర్ నాయుడు గారి కుటుంబ సభ్యులు ఎవరైనా బిఆర్ నాయుడు గారి మీద కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి కుటుంబ సభ్యులకి ఎలాంటి తప్పు కనపట్లేదు. ఆ మహిళ కుటుంబ సభ్యులకి ఏమాత్రం తప్పు కనపట్లేదు. వీళ్ళేదో డీప్ ఫేక్‌లో కొద్దిగా ఉన్నదాన్ని ఎక్కువ చేసి సన్నిహిత సంబంధాలు చూపిస్తే, ఇప్పుడు బిఆర్ నాయుడు మీద కోపం చూపిస్తున్నారు అనుకుంటున్నారు గానీ, ఆ పేరుతో పాపం మహిళను కూడా బయటకు లాగుతున్నారుగా. ఒక మహిళ పట్ల వైసీపీ ఇలాంటి కల్చరా? వైసీపీలోని మహిళా నాయకులంతా మాట్లాడాలి. బిఆర్ నాయుడు గారి మీద ఉన్న కోపంతో ఒక మహిళని బయటకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రైవేట్ ట్యాబ్‌ను పబ్లిక్ చేస్తున్నారు. ఇది వైసీపీకే చెల్లుబాటైంది. సరే ఏదేమైనా ఆయన కంప్లెయింట్ చేశారు. మళ్ళా చూడండి, ఆయన కంప్లెయింట్ చేయగానే ఈ వీడియోలన్నీ డిలీట్ చేస్తున్నారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? ఈ వీడియోలు నిజమై ఉంటే? ఈ వీడియోలు నిజమై ఉంటే ఎందుకు డిలీట్ చేస్తున్నారు? డిలీట్ చేయకూడదు కదా మరి. చట్టపరంగా ఎదుర్కోవాలి కదా. అప్పుడు అంతే, బిఆర్ నాయుడు గారి మీద అబ్బాయి మీద చేసినటువంటి ప్రచారానికి సంబంధించిన వీడియోలు అప్పట్లో డిలీట్ చేశారు. ఆయన కోర్టుకు పోగానే. ఇప్పుడు కంప్లెయింట్ చేయగానే ఈ వీడియోలు డిలీట్ చేస్తున్నారు. ఆ వీడియోలు పోస్ట్ చేసినప్పుడు కట్టుబడి ఉండాలి కదా. ఎందుకని లేరు? ఎందుకు భయం? డీప్ ఫేక్ అని తెలిసిపోతుందనా? క్రియేట్ చేసామన్నది మీకు ఐడియా ఉంది కాబట్టా? సో ఏది ఏమైనా బిఆర్ నాయుడు గారి మీద ఉన్నటువంటి ఇంకో కోపం ఏంటంటే, ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అయిన తర్వాత అనేక విషయాలను బయట తీసుకొస్తున్నాడు. పరకామణి చోరీ, నకిలీ నెయ్యి, తర్వాత ఇంకా శాల్వాల కుంభకోణం. ఇంకా ఇవాళ బిఆర్ నాయుడు గారు ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, ఇంకా నా దగ్గర 10 కుంభకోణాలు ఉన్నాయి, కానీ చంద్రబాబు నాయుడు గారిగా అవన్నీ బట్టబయలు చేయొద్దు, దేవుడే చూసుకుంటాడు, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రకి సంబంధించినటువంటి విషయం. ఇప్పటికే నకిలీ నెయ్యి వ్యవహారం తర్వాత చాలా జరగకూడని చర్చ అంతా జరిగింది. ఇక వేరే కుంభకోణాలన్నీ ఇక దేవుడే చూసుకుంటాడు, ఏదో ఉంటే చట్టపరంగా ముందుకెళ్ళటం తప్ప ఇక అవన్నీ పబ్లిక్ చేయొద్దు అనేది ఇలా బిఆర్ నాయుడు గారు చెప్పిన మాట. అన్ని రకాల కుంభకోణానికి వైసీపీ అధికారులు ఉన్నప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి, అంతకుముందున్న వైవి సుబ్బారెడ్డి మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పైగా పరకామణి చోరీ జరిగితే అది చిన్న చోరీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించడం, రసాయన మిశ్రమాన్ని నెయ్యిగా నమ్మించి లడ్డూలో కలిపి దేవుడి ప్రసాదంలో కలపటం, ఇవన్నీ జనం దృష్టిలో ఉన్నాయి. వీటిని డైవర్ట్ చేయటం కోసం తమ కంటిన బురదను అవతల మీదకి రాయాలని నేను చాలా వీడియోలో చెప్పాను. వైసీపీ తన కంటిన బురదని జనం మాట్లాడుకోకుండా ఉండటం కోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అవతల వాళ్ళకి ఆ బురదను రాసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అదే ప్రయత్నంలో ఇప్పుడు జరిగింది. ఎందుకంటే రేపు 1 మెన్ కమిషన్ తిరుమలకి రాబోతూ ఉంది. నకిలీ నెయ్యి వ్యవహారం మీద ఎంక్వైరీ చేయబోతూ ఉంది. ఖచ్చితంగా అందరికీ తెలుసు, 1 మెన్ కమిషన్ భూమన కరుణాకర్ రెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, ధర్మారెడ్డిని, వీళ్ళందరికి సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా బయట తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అంటే సిట్ ఎంక్వైరీ ఒక దశ వరకు వచ్చి ఆగిపోయింది కదా. ఆ సిట్ ఎంక్వైరీలో ఉన్న అంశాల ఆధారంగా ఆ రోజు పాలక మండలి చైర్మన్లుగా ఉన్నటువంటి వీళ్ళు, ఈఓగా అదనపు ఈఓగా ఉన్నటువంటి వ్యక్తులు చేసినటువంటి తప్పిదాన్ని ఖచ్చితంగా ప్రజల ముందు పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు అది భయం, దాన్ని డైవర్ట్ చేయాలి, అర్జెంటుగా దాన్ని డైవర్ట్ చేయాలి, దాని గురించి మాట్లాడుకోవడం చేయాలి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.